హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మన ఛానల్లో మై డెస్క్ మేట్ అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ హై స్కూల్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీలో ఎవరైనా ముందు పార్ట్స్ని మిస్ అయి ఉంటే లింక్స్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. జిన్హాన్ హీరోయిన్కి చదువు చెప్పడానికి అంటే తనకి ట్యూటర్లా ఉండడానికి ఒప్పుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మెల్లమెల్లగా హీరోయిన్లో ప్రోగ్రెస్ అనేది వస్తుంది. అందుకోసమే జిన్హాన్ స్పెషల్గా ఆమె కోసం ఒక టెస్ట్ని అయితే పెడతాడు. దానికి ఆన్సర్లన్నీ పెడుతుంది, కానీ ప్రతి ఒక్క ఆన్సర్ తప్పుగానే పెడుతుంది. అంటే తను డైరెక్ట్గా గెస్ట్లన్నీ పెట్టేసి ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ అవ్వదు. అన్ని రాంగ్లే అవ్వడంతో తను తలదించుకోవాల్సి వస్తుంది. కానీ వీళ్ళిద్దరూ ప్రతి క్షణం అసలు క్లాస్ జరుగుతున్నా సరే వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, బ్రేక్ పీరియడ్లో కూడా కదలకుండా ఒకరికి ఒకరు అంటుకుపోయి ఉండడం చూసిన షెన్జేకి ఒళ్ళు మండిపోతుంది. అదేంటి అసలు వీళ్ళిద్దరు, మరీ ముఖ్యంగా లిటిల్ కింగ్ కాంగ్ నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది అన్న ఒక ఆలోచన తన బ్రెయిన్లో కలుగుతుంది. దానికి తోడు డింగ్ మింగ్ తన అసిస్టెంట్స్ ఇద్దరు కూడా లిటిల్ కింగ్ కాంగ్ ఇంకా జిన్హాన్ వైపే మాట్లాడడంతో దీనికి ఇంకా ఫుల్ కోపం వచ్చేసి ఎలాగన్నా వాళ్ళిద్దరిని విడగొట్టాలనుకుంటాడు. అందుకోసమే నెక్స్ట్ స్పోర్ట్స్ పీరియడ్ జరుగుతూ ఉన్నప్పుడు అసలు షెన్జే ఎక్సర్సైజ్ ఏం చేయకుండా కింగ్ కాంగ్ వైపే దేబ్రిస్తూ ఉంటాడు. అదే టైంకి స్పోర్ట్స్ టీచర్ వస్తారు. వచ్చి రాగానే షెన్జే భజన చేస్తాడు. ఎందుకంటే వీళ్ళందరిలోనూ షెన్జే స్పోర్ట్స్ లో ఛాంపియన్ కాబట్టి అలా అప్పుడప్పుడు పొగుడుతూ ఉంటే షెన్జే ఇతనికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇతని పని తగ్గుద్ది కాబట్టి అలాగా పొగుడుతూ ఉంటాడు అంతే. ఆ తర్వాత షెన్జే లిటిల్ కింగ్ కాంగ్ దగ్గరికి వచ్చి నేను నిన్ను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. జిన్హాన్ ఇంకా నేను జిన్హాన్, మా ఇద్దరి మధ్యలో నీకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్, నీ బెస్ట్ బడ్డీ ఎవరు, మా ఇద్దరిలో నువ్వు ఒక్క పేరే చెప్పాలి అని అనగానే నేను దీనికి సమాధానం చెప్పను, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు నన్ను అడగద్దు అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. కానీ తన వెనకాలే పడి నువ్వు నాకు దీనికి సమాధానం చెప్పాల్సిందే, లేదంటే నేను నువ్వు వదిలిపెట్టను అని చెప్పి అందరి ముందు లిటిల్ కింగ్ కాంగ్ వెనక పడతాడు. ఆ పిల్లేమో అసలు వీడికి దొరకకూడదు, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయకూడదు అని చెప్పి ఎస్కేప్ అయిపోతుంది లోపలికి. కానీ కరెక్ట్ గా పట్టుకుంటాడన్న టైంకి షెన్జేని లీలా ఆపేస్తుంది. అదేంటి డే లైట్ లో నువ్వు ఒక అమ్మాయిని హెరాస్ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని అన్న తర్వాత ఏం మాట్లాడుతున్నావు, హెరాసా, అసలు నేను ఒక అమ్మాయిని హెరాస్ చేయడం ఏంటి, లిటిల్ కింగ్ కాంగ్ నా బెస్ట్ ఫ్రెండ్, నేను తన్ని పట్టుకుంటున్నాను, ఇది జస్ట్ అంటుకునే ఆట అనుకో, ఇంతకీ నువ్వు ప్రతిసారి నా విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటావు, నీకు పని పాట ఏం లేదా అని చెప్పి బాగా తిట్టేసి 4 తగిలించి అక్కడి నుంచి బయలుదేరతాడు. కానీ ఇలా షెన్జే ఓపెన్ గానే అందరి ముందు లిటిల్ కింగ్ కాంగ్ వెనక పడి వాళ్ళిద్దరూ అంత క్లోజ్ గా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ సరదాని వీళ్ళు కూడా సరదాగా తీసుకోకుండా వాళ్ళిద్దరికి మధ్యన ఏదో జరుగుతుందని రూమర్స్ ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా రిలేషన్ లో ఉండొచ్చు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారేమో అని అందరూ వాగడం మొదలు పెడతారు. లీలాకి ఈ రూమర్స్ అన్ని అస్సలు నచ్చవు, చాలా కోపం వస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఆ తర్వాత లిటిల్ కింగ్ కాంగ్ వాటర్ క్యాన్ ని పట్టుకొని క్లాస్ లోకి మోసుకెళ్తూ ఉంటే 3 అబ్బాయిలు తనని అడ్డేస్తారు. ఏం కావాలి మీకు, నాతో ఫైట్ కి దిగాలనుకుంటున్నారా అంటే లేదు వదినమ్మ, మీకు వందనాలు తెలపడానికి ఇక్కడికి వచ్చాం, వదినమ్మకి వందనాలు అని చెప్పి అక్కడి నుంచి పారిపోతారు. ఎందుకంటే షెన్జేనే వీళ్ళందరికీ ఇలాంటి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడు. ఆ తర్వాత షెన్జే రాగానే వాళ్ళందరూ అక్కడి నుంచి పరిగెత్తేస్తారు. అసలు వాళ్ళను వదినమ్మ అనడం ఏంటి, నేను వాళ్ళకి వదినేంటి, ఇంతకి వాళ్ళందరూ ఏం వాగుతున్నారో మీకన్నా ఏమన్నా అర్థమైందా అని అంటే ఇప్పుడు తనకి అసలైన విషయం అర్థమవుతుంది. షెన్జే స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ ని ఆపకుండా తను మాత్రం సంతోషపడి సంబరాలు చేసుకుంటాడు. రూమర్ స్ప్రెడ్ చేసే వాళ్ళందరికీ స్పెషల్ గిఫ్ట్స్ ని కూడా ఇస్తూ ఉండడంతో ఇంకా రూమర్స్ అన్ని బాగా స్ప్రెడ్ అయిపోతాయి. జిన్హాన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి కుళ్ళుకొని లోపలికి వెళ్ళిపోతాడు. కానీ కరెక్ట్ టైంకి మిస్ షెన్జే ఇంకా లిటిల్ కింగ్ కాంగ్ వీళ్ళిద్దరిని ఆఫీస్ రూమ్ కి పిలుస్తుంది. పిలవంగానే వాళ్ళిద్దరి వైపు కాసేపు సీరియస్ గా చూస్తుంది. ఈ లోపే మీ ఇద్దరికి మధ్యన పప్పీ లవ్ నడుస్తుందంట. ఏంటి మీ ఇద్దరి ఫస్ట్ లవా? మీ ఇద్దరు ఎప్పటి నుంచో కలిసే ఉంటున్నారు కాబట్టి ఆబ్వియస్ గా ప్రేమ పుట్టడం సహజమే. కానీ నేను మాత్రం మీ ఇద్దరి ప్రేమకి సపోర్ట్ చేయాలనుకోవట్లేదు. మీ వయసులో మీరు చేయాల్సింది చదువుకోవడం, అలాంటిది మీ ఇద్దరు ప్రేమించుకోవడం ఏంటి అని అంటే అసలు ప్రేమ మ్యామ్, మీరు మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి. నేనేంటి షెన్జేని ప్రేమించడం ఏంటి, మేమిద్దరం ప్రేమించుకోవట్లేదు, తను నాకు జస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అంతే, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కదా, అలా క్లోజ్గా ఉంటాం అంతే. అందరూ దీన్నే ప్రేమ అనుకుంటే మాత్రం వాళ్ళు చేస్తుంది తప్పు, దీనికి మమ్మల్ని బ్లేమ్ చేయకండి అంటే సర్లే, పప్పీ లవ్ అంటే అలాగే ఉంటుంది. ఫస్ట్ లవ్లో ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, తర్వాతే గొడవలు పడుతూ ఉంటారు. కానీ మీ ఇద్దరు ప్రేమించుకోవడం నాకు మాత్రం ఇష్టం లేదు. ప్రేమించుకుంటున్నారన్న విషయం నాకు ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఆ విషయం గట్టిపడి నా దగ్గరికి వచ్చిందంటే మీ ఇద్దరికి పనిష్మెంట్ తప్పదు, ప్రస్తుతానికి లోపలికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ క్లాస్లోకి పంపించేస్తుంది. క్లాస్లోకి వెళ్ళిన తర్వాత జిన్హాన్కి వీళ్ళిద్దరి యొక్క రూమర్స్ గురించి తెలిసిపోయినాయేమో అని చెప్పి కంగారు పడుతూ జిన్హాన్, నాకు షెన్జేకి మధ్యన ఎటువంటి రిలేషన్షిప్ లేవు, అదంతా జస్ట్ రూమర్స్ అని అంటుంది. ఏంటి రిలేషన్షిప్ అంటున్నావేంటి, కొంపతీసి మీ ఇద్దరి మధ్యన ఏదైనా జరుగుతుందా అని అనడంతో లిటిల్ కింగ్ కాంగ్కి విషయం అర్థమవుతుంది. అంటే షెన్జేకి ఇంకా ఈమెకి మధ్యన జరుగుతున్న రూమర్స్ ఏవి ఇప్పటి వరకు జిన్హాన్ చెవులో పడలేదు. కావాలనే కోరుండి కెలికించుకోవడం అంటే ఇదే కదా. ఇప్పుడు వచ్చి అన్ని విషయాలు
చెప్పేస్తుంది జిన్హాన్కి అంతా అర్థమవుతుంది. తీరా చూస్తే జిన్హాన్ ఆస్ట్రోనామీ గురించి, ఆస్ట్రోనాట్ ఎలా అవ్వాలన్న దాని గురించి ఒక బుక్ను అయితే చదువుతూ ఉంటాడు. అదేంటి రీసెంట్గా నేను కూడా ఇదే బుక్ చదివాను, అప్పుడు నువ్వు అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపేయలేదు, కొంపతీసి నువ్వు కూడా ఆస్ట్రోనాట్ అవుదాం అనుకుంటున్నావా ఏంటి అని అడిగితే ఏం కాదు అని చెప్పి ఆ టాపిక్ని మాత్రం డైవర్ట్ చేసేస్తాడు. సర్లే అని చెప్పి హీరోయిన్ కూడా ఈ టాపిక్ గురించి పెద్దగా ఏమీ పట్టించుకోదు. ఆ తర్వాత హీరోయిన్ ఎలాగో రేపు సెలవే కాబట్టి నాకు చదివిస్తావా, నేను రేపు ఇంకా చదవాలనుకుంటున్నాను, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా అని అంటే నాకు రేపు పనుంది అని అంటాడు. కానీ అదే టైంకి వెనక నుంచి షెన్జే కూడా హీరోయిన్ని నేను రేపు చాలా ఫ్రీగా ఉంటాను, నాతో కలిసి బయటికి రావచ్చు కదా, మన ఇద్దరం సరదాగా అలా బయటికి వెళ్ళి వద్దాము అని అనగానే జిన్హాన్కి జెలస్ మొదలవుతుంది. ఖచ్చితంగా ఈ అమ్మాయి రేపు వాడితో వెళ్ళడానికి వీల్లేదు, అందుకోసం నాతోనే ఉండాలంటే ఖచ్చితంగా రేపు నేను ఏమైనా ట్యూటర్ చేయాలి కాబట్టి రేపు నాతోనే వచ్చే లిటిల్ కింగ్ కాంగ్ అని చెప్పి హీరోయిన్కి రేపు చదువు చెప్పడానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ చదువుతూ ఉంటుంది. చాలా సేపటి నుంచి చదువుతుంది కాబట్టి అది కూడా హిస్టరీ అనే సబ్జెక్ట్ చదువుతుంది. పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఆ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది కాబట్టి కాసేపు నిద్రపోతూ ఉంటుంది. జిన్హాన్ కూడా ఆమెకి అడ్డేమి చెప్పడు. కరెక్ట్ టైంకి షార్క్ డోర్ని గట్టిగా తోసుకొని బడ పెద్ద పెద్ద అడుగులు వేసుకొని రావడంతో సైలెంట్గా ఉండు, లిటిల్ కింగ్ కాంగ్ పడుకుంది, డిస్టర్బ్ చేయొద్దు అని అనగానే సరే అని తన లోపలికి సైలెంట్గా వస్తాడు. కానీ వీళ్ళ మాటల్ని విని వెంటనే లెగిసిపోతుంది. వాళ్ళిద్దరి మాటలు బట్టి తెలుస్తుంది ఇప్పుడు జిన్హాన్కి ఏదో ఒక పని ఉంది. షూటింగ్ ఉండడం వల్ల తను వెంటనే ప్లేస్ని వెకేట్ చేసి ఆ ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి సరే అయితే నేను ఇక్కడి నుంచి వెళ్తాను, ప్రస్తుతానికి నేను చదువుకుంటాను, మళ్ళీ సాయంత్రం వస్తాను, నువ్వు మాత్రం నీ షూటింగ్ బాగా చేసుకో, బాయ్ అని చెప్పి ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. కానీ జిన్హాన్కి మాత్రం ఇంకాసేపు హీరోయిన్తో కలిసి కూర్చొని చదువుకోవాలని ఉంటుంది. కానీ షూటింగ్ వల్ల అలా కుదరలేకపోతుంది అంతే. ఇంకేం చేస్తాడు, షూటింగ్ చేయాలి కాబట్టి హీరోయిన్ ప్రస్తుతానికి పంపేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఎవరో డెకరేషన్స్ చేసేస్తూ ఉంటారు చాలా సీరియస్గా. తీరా చూస్తే అది షెన్జే అని తెలుస్తుంది. షెన్జే వాళ్ళ ఇంటి టెర్రస్ పైన హ్యాపీ బర్త్డే అన్న కొన్ని డెకరేషన్స్ని ఇంకా బెలూన్స్ అన్ని పెట్టి చాలా గ్రాండ్గా ఒక సెలబ్రేషన్ అయితే అరేంజ్ చేస్తాడు. ఎవరి బర్త్డే అని ఆలోచిస్తూ ఉంటే అది షెన్జే బర్త్డేనే. వెంటనే షెన్జే హీరోయిన్కి కాల్ చేసి ఇవాళ నా బర్త్డే, మర్చిపోయావా ఏంటి, నేను ఒక పార్టీని అరేంజ్ చేస్తున్నాను, ఈ పార్టీకి ఎవరు రావట్లేదు, మా పేరెంట్స్ కూడా రావట్లేదు, నా ఫ్రెండ్స్ అయినా మింగ్ కూడా రావట్లేదు, కాబట్టి నేను పిలుస్తున్నాను, నువ్వు కూడా రావట్లేదు అని చెప్తే మాత్రం నేను చాలా ఫీల్ అవుతాను అని అంటాడు. అదేంట్రా పిచ్చోడా, నువ్వు డేట్స్ని చూడడం కూడా మర్చిపోయావా ఏంటి, నీ బర్త్డేకి ఇంకా 3 రోజులు ఉన్నది అని అంటే నాకు తెలుసు, ఆ విషయం కూడా నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి, 3 రోజులు ఉంటే నాకేంటి, నేను మాత్రం నా బర్త్డేని అడ్వాన్స్గానే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎలాగో నా బర్త్డే రోజు స్కూల్ ఉంటుంది, ఇవాళ మాత్రం వీకెండ్ సండే కాబట్టి హాలిడే, నా ఫ్రెండ్స్కి కాల్ చేశాను కానీ వాళ్ళెవ్వరికీ కుదరట్లేదని చెప్తున్నారు, మా పేరెంట్స్ కూడా వర్క్ బిజీలో ఉన్నారు కాబట్టి నువ్వు మాత్రమే నా బెస్ట్ ఫ్రెండ్గా మిగిలావు, అందుకే చివరిగా నీకు కాల్ చేశాను, నువ్వు కూడా రానని చెప్తే నా గుండె 2 ముక్కలు అవుతుంది, ప్లీజ్ రావచ్చు కదా అని చాలా ఎక్కువ బ్రతిమలాడడంతో హీరోయిన్ సరే అని ఒప్పుకుంటుంది. షెన్జీ ప్లాన్ ప్రకారం వీకెండ్ అయినా సరే హీరోయిన్ని తన దగ్గరికి రప్పించుకోలేకపోతున్నాడు, హీరోయిన్తో తను టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు. దీనికి కారణమైన జిన్హాన్ మీద పగ తీర్చుకుందాం అనుకుంటాడు. అందుకోసమే ఇవాళ లిటిల్ కింగ్ కాంగ్ ఇంకా జిన్హాన్ వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి వీల్లేదు అని ఒక ప్లాన్ని వేసి ఎలాగోలాగా లిటిల్ కింగ్ కాంగ్ని తన ఇంటికి వచ్చేలా చేసుకుంటాడు. అందుకోసమే 3 రోజుల తర్వాత ఉన్న తన బర్త్డేని ముందుకే రప్పించుకొని ఒక బర్త్డే పార్టీ అన్న ఒక ప్లాన్ని వేసి ఎలాగోలాగా హీరోయిన్ని రప్పించుకునేలా చేసుకుంటాడు. ఒక మంచి ప్లాన్ అయితే వేస్తాడు. చివరికి హీరోయిన్ని ఒప్పించేస్తాడు కూడా. మరి హీరోయిన్ చెప్పినట్టే వస్తుందా, లేదంటే జిన్హానే హీరోయిన్ని అక్కడికక్కడే ఆపేసి చదువు అనే వంకతో జిన్హాన్ దగ్గరే ఉంచుకునేలా చేస్తాడో మనం నెక్స్ట్ పార్ట్స్లోనే చూద్దాము. నెక్స్ట్ పార్ట్స్ని కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మర్చిపోకుండా వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.